నెక్స్ట్ వర్డ్ alimony. Alimony ఏతో స్టార్ట్ అయింది చూడండి. యూ కెన్ సీ దిస్, ద వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ అండ్ ఆల్ ద లెటర్స్ ఐ హ్యావ్ రిటన్ capital letters. No matter if you write with small letters. ALIMONY, this is the spelling, and alimony, this is the pronunciation. The meaning of this word is big, big sentence. Many words are there. Allowance to a wife from her husband when they are legally separated. ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత లీగల్గా ఎప్పుడైతే వాళ్ళు విడిపోతారో అప్పుడు భార్యకు భర్త అలౌన్స్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. కొంచెము అంటే భరణము అంటారు, దాన్ని ఇంగ్లీష్లో అలిమనీ అంటారు. నేను ఒక సెంటెన్స్ కూడా రాశాను. ఐ హ్యావ్ ఎ సెంటెన్స్ ఫర్ యూ. ఈ సెంటెన్స్ చూసిన తర్వాత ఏంటంటే మీరు కూడా సెంటెన్స్ రాయడానికి ప్రాక్టీస్ చేయాలి. ద టాప్ ఫిల్మ్ యాక్ట్రెస్ గాట్ 100 crores అనమాట యాజ్ అలిమనీ ఫ్రమ్ హర్ హస్బెండ్. కొత్తగా ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ వచ్చింది, అంటే ఆమె టాప్ ఫిల్మ్ యాక్ట్రెస్, కొత్తగానే రావచ్చు, ఆమె అంతకుముందు నుండే ఉండొచ్చు. ఆ టాప్ ఫిల్మ్ యాక్ట్రెస్ మ్యారేజ్ అయింది, ఆ తర్వాత వాళ్ళిద్దరికి డైవర్స్ అయినట్టుగా ఉంది. అండ్ షీ హాస్ గాట్ 100 crores యాజ్ అలిమనీ. 100 crores ఆమెకు అలిమనీ ఇచ్చారు, ఆ హస్బెండ్ ఇచ్చాడు అని చెప్పేసి సెంటెన్స్ అనమాట. సో ద వర్డ్ ఈస్ దేర్, దట్ స్పెల్లింగ్, ద ప్రొనౌన్సియేషన్, మీనింగ్ అండ్ సెంటెన్స్.